అన్న నాకు ఒక్క డౌట్ వచ్చిందన్న. ఏమన్నా ఏమొచ్చింది? ఇప్పుడు కార్లు గాని, లారీలు గాని, సైకిల్ గాని, బండ్లు గాని నట్లు ఊడిపోతుంటాయి. అవును, చిన్న చిన్న నట్లు. అవి మిషన్ ఫిట్టింగే కదా? అన్ని మిషన్ ఫిట్టింగే. మనిషికి మిషన్ ఫిట్టింగ్ గట్టిగా ఉంటది, మనిషి తిప్పేది గట్టిగా ఉంటది. మిషన్ గట్టిగా ఉంటది కదా. నాకు ఒక డౌట్ వచ్చింది రాత్రి నుంచి, దాన్ని ఆలోచించి నిద్రలే కూడా చేసుకున్నా. అయ్యో ఏమయ్యా? ఏం లేదనా, ఇప్పుడు మనకు కూడా గుండకాయ ఉంది కదా, కింద ఉన్నాయి కదా సరుకు, మనం పోతప్పుడు యాదో ఒకటి జారాలి కదనా. ఎందుకు జారలేదు? ఎందుకు జారకుండగా అట్లా పార్ట్స్ ని బిగించి పెట్టినాడు బ్రహ్మదేవుడు. అవ్వనా తోలే కదా? తోలే. కనీసం గుండెన కొంచెమన్నా జారాలి కదా, ఎక్కడ ఎగిరినప్పుడు జారదు. నీ షాకింగ్ న్యూస్ లేదన్నా ఏంటి అప్పుడు గుండె జారుతుంది. గుండె జారుతుందా? కానీ పక్క పోదు, ఆగిపోతుందా? ఆగిపోదు. మళ్ళీ కింద ఉన్న జారాలి కదా, జారవు. ఎట్లాది అని నాకు డౌట్ వచ్చిందని రాత్రంతా నిద్రలేదు. ఇప్పుడు కొత్త బండి తీసుకుంటాం, ఎన్ని లక్షలు? 16 లక్షలు, 20 లక్షలు బండి. పోత ఒక నట్టన్న ఊడిపోతుంది ఎప్పుడో ఒకసారి. అవి ఏమైందంటే ఇవి కదులుతాయి కదా ఎక్కువ, ఆ కదలికల వల్ల ఈ స్క్రూలు అనేది కొంచెం కొంచెం జరుగుతుంటది అనమాట. మనవి కూడా ఎన్ని స్క్రూలు ఉంటాయి నువ్వు లెక్కేసినావా? ఈడొక్క స్క్రూ జాయింట్లు ఉంటాయి. ఈ స్క్రూలు కూడా జాయింట్లే కదా. ఇప్పుడు దీనిలకు ఆయిల్ సర్వీసింగ్ జరుగుతూ ఉంటుంది, దానికి కూడా ఉంటుంది కదా. మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకసారి చేసుకోవాలి కదా, లేకుంటే అప్పుడే ఏమైతుంది, లూజ్ అయిపోతాయి. కాదబ్బా, దానికి కూడా ఆయిల్ సర్వీసింగ్ చేస్తాం కదా, మళ్ళీ దీనికి కూడా ఆయిల్ సర్వీసింగ్ చేస్తాం కదా. మళ్ళీ ఎట్లా మనవి అట్లా ఊడకుండా ఉన్నాయి? ఊడవు. ఎప్పుడు ఇంతవరకు విన్నాను, చూసినా, ఒక్కటి కూడా ఊడలేదు ఎవరికి. ఊడదు కూడా, ఓడిస్తే గాని బయటికి రావు. అంతేగాని ఎట్లా చూడ తోలు చూడదు మళ్ళీ. తోలే ఏమి అది దేవుని మాయా. బా, నాకు అదే డౌట్ వచ్చిందన్న, నువ్వేమన్నా చెప్తావని నీ దగ్గర వచ్చి చెప్తే ఇప్పుడు అదే భయ ఏం లేదు. మనిషికి వచ్చేసి నిజంగా కాదనా, తినింది ఇట్లా తిరిగి కుప్ప కిందకి వచ్చేస్తుంది. కిందకి వస్తుంది. ఏమన్నది టెక్నిక్? అది ఊకరాదు. లోపల మనం తినే ఆహారంలో ప్రోటీన్స్, మినరల్స్, తర్వాత క్యాలరీస్ గా తయారైపోయి రక్తంలోకి ఇచ్చి తర్వాత మన పార్ట్స్ అంతానికి శక్తినిచ్చి అప్పుడు ఆ పిప్పి అనేది కిందకి వస్తుంది. అవునులే, నూనె పిప్పి వచ్చినట్ల గుడ్డలు వేస్తే నూనె ఒక పక్క, పిప్పి ఒక పక్క, ఆ టైప్ అనమాట. అది చూసే నూనెది ఫ్యాక్టరీ పెట్టినారనా? లోపల పెట్టినారు. ఈ మాటలు ఇప్పుడు కరెక్ట్ మాట్లాడుతున్నావు. ఏమన్నా ఇప్పుడు ఇక్కడ చీమ పోతుంటే ఎవరు చెప్తారు? నేనే. నువ్వు చెప్తావు? లేదు, మళ్ళీ ఇంకెవరు? ఇప్పుడు ఇక్కడ చీమ పోతుంది అంటే దీనిలో లోపల వచ్చేసి కొన్ని ఏమంటారు, నరం చెప్తారు. నరం ఉంది కదా, దాన్ని ఇంగ్లీష్ లో నాకు గుర్తు రావడం లేదు. అది వెంటనే ఏం చేస్తదంటే మైండ్ చెప్తుంది, అవును చేతి మీద చీమ పోతుందబ్బా అల్లించుకొని. దాని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే సెన్సార్ అంటారు. సెన్సార్? ఎస్, సెన్సార్. ఏం పెట్టినారు? ఆ సెన్సార్ నుంచే ఈ తుపాకులు, ఫిరంగులు, మిసైల్స్ తయారు చేసేది ఈ సెన్సార్ నుంచే. ఎస్. ఇప్పుడు మదర్ బోర్డ్ ఎందుకు ఫిట్ చేసినారు ఈ సెల్ ఫోన్లలో, టీవీలలో? దాని నుంచే ఆ సెన్సార్ అప్ప. సెన్సార్ నువ్వు ప్లాన్ చేస్తే దానికి మంచి ప్లాన్ వేసి మదర్ బోర్డ్ అంటున్నావు. అవునా, మన మొబైల్ సెల్ లో బంగారం ఉంటుందా? ప్రతి సెల్ లో దాదాపు అంటే ఒక 0.2.1 ఎంతో ఉంటుంది. నువ్వు 0.0 తూకం వేస్తున్నావు. ఇప్పుడు తులానికి 10 గ్రాములు కదా, అంత గ్రాములు వేస్తేనే లక్షల చిల్లర అవుతుంది సెల్ ఫోన్. కాబట్టి కొంచెం ఉంటుంది దాంట్లో. ప్రతి సెల్ లో ఉంటుంది, ప్రతి టీవీ దానిలో ఉంటుంది, ప్రతి ల్యాప్టాప్ లో ఉంటుంది, కంప్యూటర్ లో ఉంటుంది. సెకండ్ హ్యాండ్ బిజినెస్ వ్యాపారం పెడదామా? పెడతావు. చాలా సెల్లు కొనుక్కొని దాంతా తీసి చెప్తానండి, అది తీసి కరిగిస్తే అప్పుడు నీకు బంగారం బయటకు వస్తుంది. మళ్ళీ పని చేద్దాం, బంగారు వ్యాపారము పని చేద్దాము. నీ సెల్ నా సెల్ కరిగిద్దాం ఫస్ట్. ఏది రాదు, వస్తుంది. ఉంటదన్న దాంట్లో? ఉంటది, కానీ అది అంత ఏమంటారు, నువ్వు నమ్ముతావు లేదన్నా, పాత నోకియా ఫోన్లు ఉన్నాయి చూడు, ఆ ఫోన్ లో అది ఒకటి ఉంటుంది చూడు, కెమెరా టైప్ బొక్క, లైటింగ్ ఆ లైట్ ఓపెన్ చేస్తే కింద ఇంతలా ఉంటదంటనా బంగారు. ఇప్పుడు నోకియా లేవు కదా, ఆ పాత నోకియాలు వెతుకోవాలా మనము? లేవు. పాత ఉంటాయనా? లేవు. ఎవరింట్లో పారేసింటారు. లేవు. ఉంటే చూడు. ఏమే టీవీలో ఆడిద్దాం, పేపర్లో ఆడిద్దాం, ఏమి వస్తారు కదా.
అట్లా ప్లాన్ వేసినాను. సరేలే మళ్ళీ నాకు అదే డౌట్ వచ్చానా, రాత్రంతా నిద్ర రాలే నాకు. కాదురా పోయి కొత్త బండి వచ్చా, కొత్త బండిలో నువ్వు నట్లు ఊడిపోతాయి, అది మనిషి కూడా టైట్ చేసింది కాదు కదా మిషన్ తో. మన బలం ఎంత? ఒక 2 వారాల లోపు జగన్నగిరిలో తుగ్గలలో వర్షం పడుతుంది. ఆ, అప్పుడు ఆడ వెళ్ళి పోయి వజ్రాలే వెతుక్కొని వస్తాయి, అది 4 డబ్బులు వస్తాయి. పోదాం పాన మళ్ళీ. వర్షం పడుతుంది అంట చెప్పినారు నాకు. ఓ చెప్పినారు ఎట్లా తినేకి దానికి పనుకునేకి? డబ్బులు ఎవరిదన్నా అప్పు తీసుకునేది పోయేది. ఎవరు ఇస్తారప్ప మనకి అప్పు? మన మకాలు చూసి మన మొక్కలు చూసుకునే అప్పు కాదు కదా, అప్పోడు కూడా దూరం ఒక 2 కిలోమీటర్లు పోతాడు. మనం అంటేనే ఎట్లా అడలు అప్పోడికి. బ్యాంక్ కొనికంతే, అప్పు ఇచ్చేవానికంతే. మనం కనపడితే అట్లే వానికి వాడాలనా ఏమో, ఎందుకు అట్లా ఏమో వానికి గంట పోయిన లెక్క. అదే కదా, మళ్ళీ దాంట్లో 100 రూపాయలు ఇప్పించుకుంటాడు మన దగ్గరే, వాడు కనపడాడనా? కనబడాడు. అమ్మ నీకు ఇచ్చానా ఆ మనిషి? నాకు అదే డౌట్ వచ్చి నువ్వు దగ్గరకు వచ్చి నువ్వేమన్నా చెప్తావేమో వస్తలేనా. ఇంకేం సమాచారం మళ్ళీ? సమాచారం వచ్చేసి ఇంకా ఏం లేవు. అంటే ఇప్పుడు అట్లయితే ఊడవంటావు ఏం మనవి? మనవి ఏం ఉండవు. అదేపా నాకు అదే గ్యారెంటీ కావాలా, ఎందుకంటే దీనికి ఇన్సూరెన్స్ లేదు. చెప్పుకో మరి. ఇప్పుడు బండికి అయితే ఇన్సూరెన్స్ ఏదైనా పోతే కట్టిస్తాడు కంపెనీడు. మళ్ళీ ఏమని కడగలను నేను? హెల్త్ డిపార్ట్మెంట్ కడగల? డిపార్ట్మెంట్ కాదు, హెల్త్ కి సంబంధించిన స్కీములు ఉంటాయి. దానిలో ఎల్ఐసి ఏ పాటికి ఆ పాటికి ఉంటదా? ఏ పాటికి ఆ పాటికి కాదు, మనిషికి ఉంటుంది. మొత్తం మనిషికే ఏమన్నా ఇన్సూరెన్సా? నెలకు 400 కట్టు. ఎప్పుడు లక్షలు అవు కదా, బలుంది కదా. ఎప్పుడు వచ్చేది కాదు, ఎప్పుడైనా నువ్వు అనారోగ్యం పాడైపోయినప్పుడు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ పలానా ఊరికి చేస్తే ఎట్లుంటది యాక్టింగ్? ఇస్తారా? ఊరుకు యాక్టింగ్ చేస్తే ఏం లేదనా? వేరే పడిందంటే నీ వేసుకొని కనపడను, నేను చంపేస్తారు. నేను కనపడను. పోయినా అని చెప్పేది, ఆధార్ కార్డు తీసి పడతాంగేది, డబ్బులు కట్టేసేది. ఎక్కడో ఉండేది గడ్డం పెంచుకొని తినుకుంటా. ఎట్లుంది ఐడియా? బాగాలేదు ఐడియా. మనము ఎప్పటికైనా కూడా మోసం చేయకూడదు అంటావు? మోసం చేయకూడదు. మోసం చేస్తే అది రియల్ జరుగుతుంది. అందులో తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎప్పుడు మన మనసులో భయం ఉంటది. నాకైతే చూడనా, మనము ఈ కాలంలో ఎంత మంచిగా పోయినా అయ్యో పాపం అన్నా, ఏదోలే మనోడలే అన్నా, అంత జరగదనేవి. నువ్వు వానికి అన్ని అబద్ధాలు చెప్పు, వాడు వింటాడు. టెంకాయ కొడతాడు, నమ్ముతాడు, టెంకాయ కొడతాడు. వానికి ఇంక వద్దులే, వాడు మనం ఆడ కనపడతాడు నమస్తే సార్ అంటాడు. అదే మంచోనికి వాడు ఆడొస్తుంటేనే సైకిల్ ఇప్పకి తిప్పిపోయి ఉంటాడు. ఖచ్చితంగా అట్లుందా నా కాలము. ఈ కాలంలో ఎట్లా బతకాలో అర్థం కాకుండా నాకు. అదే బతుకుతాడు, ఏం పర్లేదు, మేమున్నాం కదా. నువ్వేమప్పా, మీకు ఆస్తి ఉంది దండిగా, నువ్వు ఎట్లన్నా బతుకుతావు, నీకు ఎవరు అవసరంలే. మాకు ఆస్తి లేదు, అందరూ అవసరం అనుకుంటాము, ఎవడు ఈడు. ఏం చేయాలా ఏమోలే, కాలం జరుగుతుంది అట్లా జరుగుతుందిలే. కానీ మళ్ళీ ఎట్లా, మళ్ళీ ఎప్పుడు పోయేది? వజ్రాలు నిజంగా దొరుకుతాయంట? వాడా దొరుకుతాయి. పోదాం పానా, లేట్ చేయకూడదు ఇట్లా పండ్లకి. ఏం తినింటి పొద్దున ఇడ్లీ తినింటి, చట్నీ. ఇడ్లీ నీకు ఆడ సరిపోతుందనా? చాలు 6 తింటే సరిపోతుంది. 6 కూడా ఏడైతే పిసికితే ఇంత అవుతుంది అంటే. తింటే నువ్వు పడాల ఒక నాటుకోడి పొద్దున టిఫిన్ కి, మధ్యాహ్నం ఒక పొటేలు సప్ప. ఆ కాలం కాదప్పా, నాకు 1.5 కిలో పడుతుంది అన్నము, నీకు 3 కిలోలు 4 కిలోలు పడుతుంది బోగాని. నా చిన్న బోగానే అయిపోయి, నీకు పెద్ద బోగానే. ఒక కప్పు అన్నం తింటే ఏమవుతుందంటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది, బంద్ చేసి పడేస్తా. కాదప్ప, నీ సైజు నా సైజు చాలా తేడా కనబడుతుంది కదా. మళ్ళీ మేము ఈ వయసులో ఎక్కువ తినకూడదండి. తిండి చూడు ఒకసారి ఏమైతుంది, ఇంకా అయిపోయింది, పడిపోతాం. వద్దులేనా, ఏదో ఇప్పుడు వీడికి వచ్చానో మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చిందిలే. గాని మళ్ళీ చూడనా యాదో చూడు. నాకు అదే డౌట్ వచ్చి వస్తే అడుగుదాము, ఎట్లా రాత్రి ఏం కంప పట్టిందన్న, నాకు నట్లు ఊడిపోతాయి మన్నట్లు ఎందుకు ఊడిపోవని నాకు భలే మంచి డౌట్ వచ్చింది. ఏమో చూడనా, అట్లా తిక్కి వస్తుంటాయి నాకు కళలు. మొన్న చూడాలో నువ్వు, నేను కళలో నిజం అనుకునేవు నువ్వు. పెద్ద రాజునైనా నేను. కిరీటం మర్చిపోయినావా? కిరీటం లేదప్పా, కిరీటం కథ కాదడా. నాకు తెలియదు నా రాజ్యం అనేది. పనుకున్నానన్నా, పనుకునింటే మా తాత కళ్ళలోకి వచ్చి, వరే తికనా కొడుక, అందరి దగ్గర అప్పులు చేస్తున్నావు, తినేకి లేదంటున్నావు, అరే నీ రాజ్యమే ఉందిరా, ఆడ ఒక దగ్గర నా సమాధి కింద పెట్టినాను చూడు పత్రాలు గిత్రాలు, తీసుకోపోయి అది రిజిస్టర్ ఆఫీస్ చూపించుకోరా, రిజిస్టర్ చేయించుకో అనే. పోయి కళ్ళలోనే మళ్ళీ నిజంగా అనుకునేవు నువ్వు. పోయి దోగినానన్నా, అన్ని పత్రాలు ఖాళీ పత్రాలా యావవి తాటి పత్రాలు అవి బయటపడినాయన్న. ఖాళీ పత్ర గ్రంథాలు
ఇన్నోటు తాళపత్రాలు ఇన్నోటు ఉన్నాయి. ఒక్కొక్క అడుగుకి వేసినాడన్నా నాదని పేరు మీద వేసినాడు. బాబా అట్లా 500 ఎకరాలు ఉన్నాయి చూడన్న రాజ్యము. ఆ రాజ్యం కింద గుహ ఉందంట. ఆ గుహలో పోతికిన నీకు కనీసము 2 ఆండలు ఉండే వజ్రాలు వైడరాలు ఉన్నాయి. అట్లా కలబడిందనా. ఎన్ని గంటలప్పుడు పడింది? 3:30 అప్పుడు. అప్పుడైతే నడచదు. ఏం దానికి టైం కావాలా? టైం ఉదయం 5 గంటలకు. సాయంత్రం పూట ఏం లాభం లేదు. వేస్టా? అది ఒకవేళ సాయంత్రం పడితే ఏమైతుంది? ఏడు లేదు. అది రివర్స్ అవుతుందా మంచిది అవుతుందా? ఏం కాదు లేదనా. చాలా మంది చెప్తున్నారు. ఇంకోటి చెప్తా బాగిను. పొద్దున సాయంత్రము 5 గంటలప్పుడు పడితే నీకు జరిగేది ఆపద తప్పిపోతుందంట. నీకు జరిగే ఆపద తప్పిపోతుంది. అదే 1 నుంచి 3 లోపల పడితే మంచి జరుగుతుంది. అట్లనా? నా దళిద్రానికి 3:30 పడింది కాబట్టి పోయింది. అదే 3:30 పైన అట్లా దాటింటానా బా నిన్ను పిలుచుకోపోతుంటే లారీకి యాడికి వైన్ షాప్ కే కాదన్నా. నువ్వేమన్నా పొద్దుముకులు వైన్ షాప్ అంటావు? వజ్రాలకనా? మా తాత ఆస్తి నీకు సగం ఇస్తుంటే ఏమో చెప్పలేము కదా. 2 డేక్షలు తీసుకురావాలంటే యాడ మనతో అవుతుంది జనాన్ని. ఏమో అట్లా కళలు పడతాయనా. ఏం చేస్తావు? ఒకసారి అయితే ఏదేదో కళలు తిక్క కళలేనా. ఒకసారి అయితే నాకు మంచి కళ పడిండేనా, రొమాన్స్ కళ పడిండే. ఏం లేదు, బాగా మల్లెపూలు అన్ని వేసి నీళ్లు అత్తరు గిత్తరు వేసి పండుకున్నా. చెలకత్తలందరూ రౌండ్ వచ్చినారు. వాళ్ళతో బాగా నవ్వుకుంటా ద్రాక్ష పండ్లు తినుకుంటా పడిండేనా. బాగుండలేదని వాళ్ళ ముఖం చూడలే నేను. వాళ్ళే తోముతుండ్రి. ఊరికి ఒక్కసారి చూస్తే అన్ని రాక్షసులు అన్నావు. ఏందో లేవు బా ఏముందో నా అదృష్టం అనుకున్నా. పైన తలెత్తి చూస్తే అన్ని అని ఉన్నాయి. నల్లగా ఉన్నాయి. దయ్యాలన్నీ దయ్యాలే. అట్లా కలబడిందనా. దానికోసమే నాకు స్విమ్మింగ్ పూల్ అంటే భయము. దాంట్లో దిగితే మళ్ళీ దయ్యాలు వస్తాయని. ఖచ్చితంగా. సరేలేనా, మళ్ళీ పోదాం. పట్టి దానికి తప్పుతారా లే మళ్ళీ వీడియో కూర్చుంటావా? ఏం కదా టైం అవుతుంది.